అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఏకలవలస పంచాయతీ పరిధిలో గల మనం ఇక్కడ చూడండి, ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో ఉన్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే పంచాయతీ పరిధిలోని గత కొన్ని రోజుల క్రితము అక్రమ ఇసుక తవ్వకాలకు వెళ్ళి ఒక గిరిజన యువకుడు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. దానిపై చాలా చర్చలు కూడా జరిగాయి. దానిపై పిఓ గారు, కలెక్టర్ గారు, ఎస్డీసీ గారు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా హుటాహుటిన ఇక్కడికి చేరుకొని కఠినమైన ఇక్కడికి తీసుకొచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు అప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ పాపం ఆ రోజు ఆ వాగులో చనిపోయిన కుర్రవాడు సుమారు ఇంచుమించు 4-5 రోజుల తర్వాత దొరికాడు. అది ఆ రోజు చాలా బాధాకరమైన విషయము. దానిపై చాలా పెద్ద చర్చలు జరిగాయి. అంటే అక్రమ ఇసుక రవాణాలు నిలిపివేయాలని చెప్పని జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆదేశాలు జారీ చేశారు సంబంధిత అధికారులకి. కానీ నేడు మళ్ళీ యథావిధిగా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడో కాదు అదే పంచాయతీ పరిధిలో మళ్ళీ జరుగుతున్నాయి. ఇక్కడ సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకో విషయం ఏంటంటే నేడు ప్రతి పంచాయతీలోని కూడా దీనికి సంబంధించి ఇక్కడ విఆర్ఓ ఆపాలి. విఆర్ఓ కంటూ ఒక ఇది ఉంటుంది. మరి ఇక్కడ నేరుగా ఇక్కడ ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా అర్థం కాని విషయంగా మారింది. దీని వెనక ఆంతర్యం ఒకవేళ ఇక్కడ ఇసుక మాఫియా చేస్తున్న వారి దగ్గర ఏమైనా ముడుపులు తీసుకుంటున్నారా, లేకపోతే విధులు నిర్వహించడం నిర్లక్ష్యమా అనే ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. విమర్శలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇసుక అక్రమ రవాణా అయితే మాత్రం ఉక్కుంపేట మండలంలో చాలా భారీ ఎత్తులో ఉంది. ఇక్కడ పోలీసు యంత్రాంగం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. పలు పత్రికల్లో, మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన పోలీసు వారు మాత్రము సుమారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇంచుమించు ఒక 5-6 వాహనాలు ఉన్నాయి. వారైతే పట్టుకున్నారు. కానీ మరి సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు మరి దీనిపై ఎందుకు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి రెవెన్యూ అధికారులు దీనిపై దృష్టి సారించి ఈ సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి, అక్రమ ఇసుక రవాణా ఆపలేదు కాబట్టి జిల్లా అధికారులైనా సరే దీనిపై దృష్టి సారించి ఈ ఇసుక అక్రమ రవాణా ఎలాగైనా ఆపాలి. మనం పైన విజువల్స్ చూడండి. పాపం ఇక్కడ చూడండి ఎంత గడ్డ ప్రవహిస్తుంది. ఇక్కడ అంత లోతులోని ఇసుక తీస్తున్నారు. దీని వెనకాతలో ఉన్న మాఫియా మాత్రం బాగానే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు అక్రమ ఇసుక రవాణా వలన కొన్ని కోట్ల రూపాయలు, అంటే ఇక్కడ మన్యంలోని కూడా కొన్ని కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతుంది. దీని వలన ఇక్కడ ఓనర్స్ బాగుపడుతున్నారు. కానీ ఇక్కడ పనిచేసిన వారు, అంటే ఇక్కడ కూలి పనికి వచ్చిన వాళ్ళే చనిపోతున్నారు. మరి ఆ ఘటనలో కూడా జరిగినా సరే మరి అధికారులు ఎందుకు స్పందించట్లేదు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి గిరిజనుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా వీటిపై అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా సంబంధిత అధికారులు కూడా ఏదో 2-3 వాహనాలు పట్టుకోవడము, దానికి 1000-2000 ఫైన్ రాసి వదిలేయడం వల్ల దీనివల్ల ఏంటంటే మాకు ఫైన్లు రాస్తున్నారు, మాకు 1000-2000 ఫైన్లు రాస్తున్నారు, ఇసుక ధర ఇప్పుడు పెరిగిందని చెప్పని ఆ వంక పెట్టుకొని కూడా ఇప్పుడు ఈ ఇసుక దంద అయితే మాత్రం ఇంకా ధరలు పెంచి కూడా వీళ్ళు ఇదవుతున్నారు. మరి ఇవన్నీ కూడా అధికారులు ఎందుకు దృష్టి సారించి ఈ సమస్యపై ఎందుకు దృష్టి సారించలేదు అనేది కూడా మనకు తెలియట్లేదు. ఇప్పటికైనా అధికారులు దయచేసి ఈ సమస్యపై దృష్టి సారించి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని పలువురు కోరుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇసుక తవ్వకాలకు వచ్చి ఏ ఒక్క గిరిజనుడైనా సరే చనిపోయినా దానికి కారణం అధికారులు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము చాలా ప్రాంతాల్లోనే ఇక్కడ ఉంటాము, అవతలకి యువతలకి పాపం ఇప్పటికీ కూడా కాలినడకన కొంతమంది వెళ్తుంటారు. ఇక్కడ గేదెలు కాసిన వాళ్ళు, ఆవులు కాసిన వాళ్ళు, మేకలు కాసిన వాళ్ళు కూడా సేద తీర్చుకునేందుకు సాయంత్రం పూట ఇక్కడ వాగులోకి దిగుతుంటారు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇసుక తీసేయడం వల్ల అక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడతాయి. వారు కూడా అక్కడికి వెళ్తే అది ప్రమాదవశాత్తు ఏమైనా దిగితే కూడా వాళ్ళు బలైపోతారు. అటువంటివి ఏమైనా సరే రాబోయే రోజుల్లో జరిగితే దానికి కేవలం అధికారులే దానికి బాధ్యులనేది కూడా గుర్తెట్టుకోవాలని చెప్పిన పలువురు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఉక్కుంపేట మండల పరిధిలో అయితే ఇసుక అక్రమ రవాణా భారీ స్థాయిలో జరుగుతున్న అధికారులు అయితే మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారన్నది మనకి నేరుగా కనిపిస్తుంది. మరి దీని వెనకాతల ఆంతర్యము మరి జిల్లా అధికారులే గుర్తించాలి.